మీనరాశి వారికి 11వ తారీఖు 2వ నెల 2025 నుండి 20వ తారీఖు 2 ఫిబ్రవరి నెల 2025 వరకు ఈ 10 రోజుల పాటు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైనటువంటి పద్ధతులు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. జన్మల్లోనే శుక్ర రాహు గ్రహాల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. తృతీయంలో గురు యొక్క సంచారం జరుగుతున్నది. తృతీయంలోనే కుజుని యొక్క సంచారం కూడా జరుగుతున్నది. అట్లాగే సప్తమంలో కేతు సంచారం జరుగుతూ ఉన్నది. ఇకపోతే ఏకాదశ స్థానంలో రవి యొక్క సంచారం ఒక 2 రోజుల పాటు జరుగుతున్నది. వ్యయస్థానంలో బుధ శని రవి సంచారం, రవి 8 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. అందుచేత ఇక్కడ ఈ సంచారం వల్ల వచ్చే ఫలితాలు ఏంటి? జన్మంలో శుక్రుడు చక్కగా యోగిస్తాడు. అది ఆయనకు ఉచ్చస్థానం కూడా. కాబట్టి శుక్రుని యొక్క సంచారం అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది, ఉల్లాసంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. ఈ టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి ఎన్ని రకాలుగా ఇబ్బందులు లేకుండా సహకరిస్తూ ఉంటారు, లలిత కళల్లో ప్రవేశం ఉన్న వారికి. ఇకపోతే తృతీయంలో గురు సంచారం శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదండి. అలాగే కుజుడు కూడా మన తృతీయంలో ఉన్నట్టుగానే పరిగణలో తీసుకోవాలి. కాబట్టి ఆయన అక్కడ మాత్రం అందరి యొక్క సహాయ సహకారాలు అందుతాయి. ఇంట్లో వాళ్ళు, వీధిలో వాళ్ళు, ఆఫీసుల్లో, ఎక్కడైనా సరే ప్రజల యొక్క సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. అది మనసా కావచ్చు, వాచా కావచ్చు, మనసా వాచ్యకరణ ఏ విధంగా అయినా మీకు కావచ్చు. అంచేత కుజుడు వల్ల మనకి అనుకూలమైన ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఇకపోతే సప్తమంలో కేతువు, ఇది కుటుంబంలో లేదా జాయింట్ వ్యాపారం అంటే భాగస్వామ్యంలో కనుక ఏదైనా వ్యాపారం 2-3 కలిసో 5 మంది కలిసో 10 మంది కలిసో చేస్తున్నారంటే అక్కడ కొన్ని చికాకులు ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. మాట కలపకపోవటం, లేకపోతే వారిద్దరి మధ్యన అభిప్రాయం, ఇట్లాగా మొత్తమే చికాకుగా ఉండే వ్యవహారం ఉంటుందండి ఇక్కడ ఈ సప్తమంలో కేతు సంచారం వల్ల. ఇకపోతే రవి యొక్క సంచారం ఏకాదశ స్థానంలో 2 రోజులు, ఆ 2 రోజులు బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, లాభం బాగుంటుంది. తదుపరి 8 రోజుల పాటు వ్యయ స్థానంలో ఉన్నారు. ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది, ధనం వ్యయం అవకాశం ఉంటుంది, శత్రు భయం ఉంటుంది, ఇలాంటివన్నీ. ఇక శని కూడా అక్కడే ఉన్నారు కాబట్టి ఇది కూడా ఏలినాటి శని, అది కూడా మనకి ఏ విధమైన ఫలితాలను ఇవ్వజాలదు. ధన వ్యయం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే బుధుని యొక్క సంచారం కూడా ఏ స్థానంలోనే ఉంది. ఏకంగా 3 గ్రహాల యొక్క సంచారం ఏ స్థానంలో ఉంది. ఇవే మాత్రం ఉపయోగం లేనటువంటివి. కాబట్టి మొత్తం మీద ఈ యొక్క మీనరాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే శుక్రుడు అనుకూలత బాగున్నదండి, కుజుడి యొక్క అనుకూలత బాగున్నది. ఇక ఈ ఏకాదశిలో రవి 2 రోజులు ఉన్నారు, అది మనం పెద్దగా పరిగణలోకి తీసుకుంటాం. మొత్తం మీద చెప్పాలంటే 2 గ్రహాల యొక్క అనుకూలత బాగున్నది. అంచేత ఈ రాశి వారికి ఈ లలిత కళలకు సంబంధించి ఇట్లాంటి వాటిలో ఉన్నటువంటి వారికి ఈ కుజునికి సంబంధించినటువంటి ఈ మన ఇంట్లో వారు, వీధిలో వారు, వీళ్ళందరూ సహాయ సహకారాలు అందటానికి వారిద్దరి యొక్క సహకారం మాత్రమే మనకు అనుకూలంగా ఉన్నది. కాబట్టి ఈ కుజుని యొక్క అనుకూలత ఎప్పుడైతే ఉందో మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఒక స్టెప్ ముందుకు వేయడానికి అవకాశం ఉంటుంది. కొంచెం వారికి ఆదాయ వనరులు పెరగటానికి వాటికి ఉంటుంది. అంచేత ఈ 2 గ్రహాలే ఉన్నాయి, మిగతా ప్రతికూలంగా ఉన్నాయి. ఏమి కంగారు పడద్దండి. ఇవి మామూలు సర్వసహజం. సృష్టి మొదలైన దగ్గర నుంచి గ్రహాలు కొన్ని అనుకూలతలు ప్రతికూలతలు ఉంటాయి. వీటికి మీరు రోజు నిత్య పూజలో ఆ శ్లోకాలు ఏవో నవగ్రహాలకు సంబంధించి చేసుకోండి. అలాగే మీకు వీటి నుంచి ఈ ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఈ మాసంలో 16వ తారీఖున ఏర్పడేటటువంటి సంకటహార చతుర్థి కూడా మీకు ఒక మంచి ఆయుధం. వీటి నుంచి బయటపడడానికి ఒక మంచి ఉపాయం. ఎందుకంటే సంకటం అంటే కష్టాలు. ఆ కష్టాల నుంచి బయటపడాలంటే ఆ విఘ్నేశ్వరుడు, ఆయన పేరే గణపతి కదా, గణనాథుడు కదా. గణం అంటే విఘ్ననాయకుడు, విఘ్నాల నుంచి బయట వేస్తాడు. కాబట్టి ఆ పూజ కూడా మీరు గుళ్ళల్లో చేస్తున్నారు. చాలా గుళ్ళల్లో ఈ మధ్య బాగా ప్రాముఖ్యం వచ్చింది. ఎందుకంటే ఏదైనా మనం కొత్తగా ప్రవేశపెట్టినా అవి ఇప్పటి నుంచి ఉన్నవే, ఈరోజు మనం కొత్తగా పెట్టింది కాదు. కానీ ఈ మధ్య కొన్ని ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే కారణం కొంతమంది, అందులో చాలామందికి అది విజయాన్ని చేకూరుస్తున్నాయి కాబట్టి ప్రాముఖ్యత పొందుతాయి. కాబట్టి ఈ సంకటహార చతుర్థి అనేటటువంటిది కూడా చాలా మన యొక్క బాధలు తీర్చడానికి అతి ముఖ్యమైనటువంటి ఒక సాధనంగా మీరు తీసుకోండి.
ఆ విఘ్నేశ్వరుని ప్రార్థించి దాన్ని తీసుకొని ఆశీస్సులు తీసుకోండి, అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.